రెసిపీ చేయబోతున్నావు? ఎగ్ రవ్వ రోస్ట్. ఎగ్ రవ్వ రోస్టా? అరే ఎగ్లో రవ్వ వేస్తే బాగానే ఉంటుంది అంటావా? టేస్ట్ చేస్తే కదా తెలుసు. ఓహో అలా అంటావా? సో ఎస్, ఇవాళ అమూల్య చేయబోయే ఎగ్ రవ్వ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఎగ్ రవ్వ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, ఉప్పు, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్మా రవ్వ, మిరియాల పొడి, షెజ్వాన్ చట్నీ, నూనె, చిల్లీ ఫ్లేక్స్. ఎగ్ రవ్వ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ అమూల్య? రెడీ స్వీటీ. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ ఎగ్స్ కట్ చేసుకోవాలి. ఓకే, సో చాపింగ్ బోర్డ్ చాప్. సో ఫస్ట్ ఎడ్జ్ చిన్నది కట్ చేసుకుని పక్కకు పెట్టేస్తే తవా మీద ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఓకే, కటింగ్ అయిపోయింది. కటింగ్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. షెజ్వాన్ చట్నీ ఇది. తర్వాత నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, నిమ్మరసం కొంచెం, అమ్మయ్య. సో అన్నీ వేసేసావా? మిక్స్ చేసేది. సో పేస్ట్ అంతా మిక్స్ అయిపోయింది కదా? మిక్స్ అయిపోయింది. ఓకే, కొంచెం గ్యాప్ తీసుకుందాం. ఓకే ఓకే, సో ఇండస్ట్రీకి వచ్చావు కదా, ఏ మూవీస్లో చేసావు? లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫస్ట్ చేశాను. జవాన్లో చేశాను. జవాన్? ఏ నైస్, షారుఖ్ ఖాన్ గారు. తర్వాత అంటే జవాన్లో నీ క్యారెక్టర్ ఏంటి? అంటే ప్రియమణి గారు ఉంటారు. ప్రియమణి గారికి ఒక 5 మెంబర్స్ జైల్లో ఫ్రెండ్స్ అవుతారు. అలా ఆ మెంబర్స్లో నేను ఒకదాన్ని. అయ్యో, నేను జైల్లో వేసారు. కానీ నైస్. అంటే షారుఖ్ ఖాన్ గారితో, ప్రియమణి గారితో అండ్ ఆల్ ద సూపర్ స్టార్స్ అందరితో వర్క్ చేసావు జవాన్లో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. కంటిన్యూ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ జవాన్ అంతా హిందీలో షూట్ చేశారేమో కదా? తెలుగులో కూడా వచ్చింది. అదే లేదు, అంటే షూట్ చేసేటప్పుడు చెన్నైలో జరిగింది షూట్ మొత్తం. నైస్. సో ఇంకా ఏం చేసావు? రామ్ చరణ్ గారి ఆర్సిన్ 15 మూవీ వస్తుంది కదా, అందులో అంజలి గారికి డూప్ చేశాను. అంటే డూప్ అంటే ఎగ్జాక్ట్గా ఏముంటుంది వర్క్? అంటే కొన్ని సీన్స్, ఫైట్ సీన్స్ అట్లా ఉంటాయి కదా, అలా హీరోయిన్ గారికి వాళ్ళు డూప్ తీసుకుంటారు. టు ఫైట్. హీరోయిన్ కింద పడాలంటే ఆ ప్లేస్లో మమ్మల్ని పెడతారు. కానీ యూఆర్ ద హీరోయిన్. రియల్ హీరోయిన్ అయితే నువ్వు ఇక్కడ రియల్ హీరోయిన్ అయిపోతావు. కానీ సూపర్. ఇంకా ఎవరైనా హీరోయిన్స్తో వర్క్ చేసావా? పుష్పలో చేశాను. పుష్పలో రష్మిక గారికి 1కి చేశాను, 2కి చేశాను. అమ్మా గ్రేట్ రా, సూపర్. అసలు పాన్ ఇండియా మూవీకే వర్క్ చేస్తున్నావు నువ్వు. సూపర్. మరి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? పుష్ప పెద్ద మూవీ. చాలా బాగుంది. ఇంకా మాట్లాడుకుందాం నీ గురించి, కాకపోతే రెసిపీ కంటిన్యూ చేస్తాం. ఓకే ఓకే. ఎస్. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రవ్వ ప్లేట్లో వేస్తాం. అది నార్మల్ ఉప్మా రవ్వ. ఈ ఎగ్ స్లైస్ని ఇందులో డిప్ చేస్తాం. జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్ ఇది చేసేటప్పుడు మాత్రం. ఇలాగన్నీ చేసుకోవాలి, రవ్వలో డిప్ చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో మిగతా ఎగ్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఏం చేయాలి నెక్స్ట్? ఒక పాన్ పెట్టుకోవాలి. ఓకే. సో ఇది షాలో ఫ్రైయా? అవునండి. ఈ లోపల నీకు అసలు ఖాళీ టైం ఉండదు కదా, ఉన్నప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఖాళీ టైంలో ఎన్టీఆర్ గారి మూవీస్ చూస్తాను. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్? ఎప్పుడైనా వర్క్ చేసావా ఎన్టీఆర్? లేదు. వస్తుంది, నెమ్మదిగా వచ్చేస్తుంది ఆ ఛాన్స్ కూడా. ఓకే, సో మూవీస్
ఇంకా ఏం చేస్తుంటావు? బ్లౌజ్కి వర్క్ చేసుకుంటాను. ఫ్యాషన్ డిజైనింగ్ అవా, అటు వెళ్ళిపోతావు అనమాట. ఇంకా శారీస్కి బ్లౌజ్కి మొత్తం వర్క్ చేస్తాను. సేల్ చేస్తావా అవి? లేదు లేదు. ఇది కూడా నువ్వే డిజైన్ చేసుకున్నావా? లేదు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓకే, రెడీమేడ్ కొనుక్కున్నావు. బట్ ఈసారి నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు డిజైన్ చేసిన డ్రెస్ తీసుకురా. ఓకే, పక్కా తీసుకొస్తాను మీకు. ఇవి మొత్తం ఒకసారి రోస్ట్ చేసుకుంటాం. సో ఇవి 2 sides రోస్ట్ చేసుకోవాలి. ఎంత టైం పడుతుంది? 3 minutes పడుతుంది. ఓకే, సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 3 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా, సర్వ్ చేసేసుకుందామా? ముందు స్టవ్ ఆఫ్ చేద్దాం. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సో ఫైనలీ యమ్మీ యమ్మీ ఎగ్ రవ్వ రోస్ట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. ఎగ్ రవ్వ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, ఉప్పు, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్మా రవ్వ, మిరియాల పొడి, షెజ్వాన్ చట్నీ, నూనె, చిల్లీ ఫ్లేక్స్. ఎగ్ రవ్వ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన కోడిగుడ్లను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో షెజ్వాన్ చట్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, కారం, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకుని అందులో ఉప్మా రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ స్లైసెస్ని ముందుగా మనం తయారు చేసుకున్న మిశ్రమంలో డిప్ చేసి తర్వాత రవ్వలో డస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ఎగ్స్ని వేసి 2 వైపులా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రంచీ క్రంచీ ఎగ్ రవ్వ రోస్ట్ రెడీ.